హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో, ఈరోజు వీడియోలో మనం ఒక డిఫరెంట్ వీడియో చేయబోతున్నాం అన్నట్టు. సో, ఇది సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కాదు. బట్ చాలా మందికి ఇది చాలా బెస్ట్ సొల్యూషన్ కావచ్చు. ఓకే. సో, వీడియో ఏంది అంటే మనం హైయెస్ట్ వీడియో సైజ్‌ని చాలా తక్కువ సైజ్ లాగా కంప్రెస్ చేసుడు. అది కూడా క్వాలిటీ అనేది ఎట్లా మనకి ఇష్యూ రాకుండా చేసుడన్నమాట. ఓకే. సో, లైక్ నేను చాలా సొల్యూషన్స్ చూసిన వీడియో కంప్రెషన్‌కే. ఆన్‌లైన్‌లో అయితే మనకి కాస్ట్ అడుగుతది. లైక్ ప్రీమియం తీసుకోవాల్సొస్తది. ఓకే. సో, మనది 2 జీబీ వీడియో ఉందనుకోండి. దాన్ని కంప్రెస్ చేయాలి అంటే, సో, అది కొంచెమే కంప్రెస్ చేస్తది. కొన్నిసార్లు వీడియో క్వాలిటీ అనేది పోతది. సో, ఇట్లా చాలా అంటే చాలా, చాలా వరీస్ ఉన్నాయి మనకి. రైట్? బట్ ఇప్పుడు నేను చేసే ఈ వీడియోలో మనం ఒక సాఫ్ట్‌వేర్ వాడతాం. సో, ఆ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకొని 1 జీబీ ఉన్నది 100 ఎంబీ దాకా తీసుకురావచ్చనమాట. సో, 1 జీబీ డేటా 100-200 ఎంబీలో మనకి అంత కంప్రెషన్ అయితది. ఒక 90% కంప్రెషన్ అయితది. సో, 90% కంప్రెషన్ అయితదిగా మరి వీడియో క్వాలిటీ ఏమన్నా పోతదా అంటే లేదు. సో, 100% వీడియో క్వాలిటీ 1080p ఉంటే మీకు 1080p ఎలా ఉందో అలానే చూపిస్తదన్నట్టు. ఓకే. సో, ద బెస్ట్ సాఫ్ట్‌వేర్ చూపిస్తా. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. రైట్ ఇగ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్రౌజర్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసినంక సింపుల్‌గా ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అని కొట్టండి. ఓకే. సో, హ్యాండ్ బ్రేక్ అనేది మనకి సాఫ్ట్‌వేర్ అన్నట్టు. ఓకే. బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఇప్పటిదాకా చూసిన ఆటిలల్లో సింపుల్‌గా మీరు ఇక్కడి నుంచి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. సో, మనకి ఈఎక్సీ ఫైల్ ఉంటది. రైట్? డౌన్‌లోడ్స్ వచ్చేయండి. సో, ఈఎక్సీ ఫైల్ నేను డౌన్‌లోడ్ చేసేస్తున్నా. ఓకే. సో, సైజ్ ఎంత 23 ఎంబీ ఉంది ఇది ఫైల్. ఓకే. సో, దీని మీద క్లిక్ చేసిర్రనుకోండి మనకి ఇన్‌స్టాలేషన్ వస్తది. సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్ ఉంది. సో, ఇక్కడ మళ్ళీ నేను రీఇన్‌స్టాల్ చేస్తున్నా. ఫైన్. యాహ్! సో, ఇక్కడ చూడండి సెటప్ ఇది. నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ. సో, మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్ నెక్స్ట్. సో, మీరు లొకేషన్ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్‌స్టాల్. రైట్ ఇక్కడ ఫినిష్ కొట్టేసేయండి. ఓకే. సో, మనకు డెస్క్‌టాప్ మీద ఆ సాఫ్ట్‌వేర్ అనేది వచ్చేస్తది. ఇది మన సాఫ్ట్‌వేర్. సో, దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. రైట్. సో, ఇది మన ఇనిషియల్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే. సో, మీరిక్కడ మల్టిపుల్ ఫైల్స్ ఒకటేసారి చేయొచ్చు. అండ్ ఇది ఏంది అంటే డైరెక్ట్‌గా గ్రాఫిక్స్ మన గ్రాఫిక్ కార్డ్ ఏదైతే ఉంటదో సిస్టమ్ లోపల వెదర్ అది ఇంటెల్‌ది కావచ్చు, లేదా మీది ఎన్విడియా ఉంటే ఎన్విడియాది కావచ్చు. సో, ఏదైతే హైయెస్ట్ గ్రాఫిక్ కార్డ్ ఉంటదో దాన్ని యూజ్ చేసుకొని కంప్రెషన్ చేస్తదనమాట. ఓకే. కొంచెం టైమ్ టేకెన్ ప్రాసెసే. బట్ మీకు రిజల్ట్స్ మాత్రం తోపిస్తదనమాట. ఓకే. సో, నేను ఇక్కడ ఎగ్జాంపుల్‌కి ఒక వీడియో తీసుకుంటా. సో, మనం ఈ వీడియో తీసుకుందాం సీటీఎఫ్ మెథడాలజీ అని. సో, 1.91 జీబీ ఉంది. సో, 1 అవర్ వీడియో ఇది. సో, దీని క్వాలిటీ ఒకసారి చూపిస్తా నేను. అండ్ ఇక్కడ క్వాలిటీ చూడొచ్చు మీరు. సో, క్వాలిటీ ఎంత క్లియర్‌గా ఉంది. 1080p మనకిది. ఓకే. రైట్. సో, ఈ క్వాలిటీలో మీకు ఫరకే పడదనమాట. ఒకసారి దీన్ని కంప్రెషన్ చేసిన తర్వాత. సో, ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ ఫైల్‌ని సింపుల్‌గా నేను దీని లోపటికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తా. ఓకే. యూసేజ్ ఏముండదు. డ్రాగ్ అండ్ డ్రాప్. రైట్. సో, మీకు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే యూజ్ చేయండి. మీరు ఎలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో, కాంప్లికేటెడ్ స్టఫ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎలా ఉందో అలానే చేయండి. కావాలి అంటే మీరు పాత్ ఒకటి సెట్ చేసుకోవచ్చు సేవ్ అస్. సో, ఇక్కడ నేను చేంజ్ చేస్తా ఇది. మనకి డెస్క్‌టాప్‌లో పెట్టేద్దాం. సో దట్ మనకి ఈజీగా తెలుస్తది. సో, ఇదే ఫైల్ సీటీఎఫ్ మెథడాలజీ. రైట్. సో, ఇది మనకి ఎంత సైజ్ ఉంది 1.91 జీబీ. సో, ఆల్‌మోస్ట్ 2 జీబీ దగ్గరుంది. సో, దీన్ని కంప్రెషన్ చేస్తే మనకి ఎంత అయితదో చూద్దాం ఇప్పుడు. ఓకే. సో, మీరు కావాలి అంటే మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి కంప్రెషన్‌లో. రైట్. మీకు క్లారిటీ గురించి 4K చేసుకోవాలంటే 4K. సో, ఆ వీడియోని ఎంత చేసుకోవాలంటే అంత కంప్రెషన్ మంచిగా చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ డిఫాల్ట్ 1080p 30 ఎఫ్‌పిఎస్ అదే పెడుతున్నా. సో, పెట్టేసి స్టార్ట్ ఎన్కోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ నాకు ఇప్పుడు కరెక్ట్ టైమ్ చూస్తే నాకు అరౌండ్ 36 అయితుంది. 10:36. సో, మనం అబ్జర్వ్ చేద్దాం. ఎంత టైమ్‌లో మనకి ఇది అనేది అయిపోతది అనేది. అండ్ ఇంకోటి ఏంది అంటే ఇది గ్రాఫిక్స్ అయితే బాగా తీసుకుంటది. సో, మీరేంది అంటే మీ సిస్టమ్‌ని అట్లా ఎప్పుడైతే ఈ సాఫ్ట్‌వేర్ వాడుతున్నారో వదిలేసేయండి. సో, ఏముంది నార్మల్‌గా ఎక్కువ వీడియోస్ ఉన్నాయనుకోండి కంప్రెస్ చేయనీకి. సో, మనకి క్యూ ఆప్షన్ ఉంటదిక్కడ. మల్టిపుల్ వీడియోస్ పెట్టొచ్చు. డైరెక్ట్ ఫోల్డర్ అప్‌లోడ్ చేసేయొచ్చు. సో, పెట్టేసి మీరు లైక్ వదిలేసిర్రనుకోండి ఆటోమేటిక్‌గా అదన్నీ చేసుకుంటూ ఎళ్ళిపోతదన్నట్టు వన్ బై వన్. ఓకే. సో, ఇదెప్పుడైతే మీరు అట్లా కంప్రెస్ చేయాలి అనుకుంటున్నారనుకోండి. సో, నైట్ పెట్టేసేయండి. పొద్దునకల్లా అయిపోతాయి అన్నీ. ఓకే. సింపుల్. రైట్. సో, ఎవరైతే కోర్సులు క్రియేట్ చేస్తారో ఓకే. వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ సాఫ్ట్‌వేర్. ఓకే. అండ్ మీది ఎవరు వేరే వాళ్ళు క్వాలిటీగా డౌన్‌లోడ్ చేయకుండా ఉండాలి. అండ్ డౌన్‌లోడ్ చేసినా ఎడిట్ చేయకుండా ఉండాలి అంటే మీ వీడియోని సింపుల్‌గా ఈ కంప్రెషన్ సాఫ్ట్‌వేర్ వాడొచ్చనమాట. ఒకసారి కంప్రెస్ అయిన సాఫ్ట్‌వేర్‌ని మీరు మళ్ళీ వేరే వాళ్ళు
ఎడిటింగ్ చేస్తే అది ప్రాపర్‌గా రాదనమాట. ఓకే. సో, అందుకనే కంప్రెషన్ జనరల్ థింగ్ అది కంప్రెషన్. సో, ప్రతి వీడియోని మనం కంప్రెస్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్. మనకటు స్టోరేజ్ మిగులుతది. ఓకే. అండ్ మనకి ఏదన్నా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయనీకి గాని, అట్లాంటి కాడ ఈజీగా అయిపోతదన్నట్టు. మనకు ఆ ఫైల్ ఎక్కడన్నా క్లౌడ్‌లో స్టోర్ చేసుకోనీకైనా మనకి తక్కువ స్పేస్‌లో అయిపోతదన్నట్టు. ఓకే. సో, ఇక వెయిట్ జేసి చూద్దాం మనం అయిపోయేదాకా. అండ్ దేర్ వి గో. సో, మనది 100% అయిపోయింది ఇక్కడ చూస్తే. సో, టైమొచ్చేసి 10:48 అయింది. సో, 10:36 నుంచెల్లి 10:48. సో, అరౌండ్ 12 మినిట్స్ పట్టింది. అంతే ఇగ మనకి లైక్ 2 జీబీ సైజ్ అరౌండ్ 10-15 మినిట్స్ లోపల అయిపోతదనుకోండి. రైట్. సో, ఇప్పుడు కంప్రెషన్ చూద్దాం. యాక్చువల్లీ ఎంత అయింది అనేది. ఇది మన ఫైల్. రైట్. ఫస్ట్ క్వాలిటీ చూద్దాం. రైట్. సో, ఇక్కడ క్వాలిటీ చూడండి. క్వాలిటీకైతే ఎలాంటి లోటుండదు. ఓకే. మీకు క్లారిటీ కనిపిస్తది చూడండి. సో, ఎంత క్లారిటీ ఉందో అంతే ఉంటది. మీకు అందులో అయితే ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. ప్రతిదీ డీటెయిల్‌గా కనిపిస్తుంది. రైట్. సో, క్వాలిటీలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ మీరు సైజ్ వచ్చేసి చూద్దాం ఇప్పుడు ఎంత అయిందో. సో, రైట్ క్లిక్ చేద్దాం. ప్రాపర్టీస్ అండ్ మీరిక్కడ చూడొచ్చు. సో, 2 జీబీ ఫైల్ సైజ్‌ని ఎంత చేసిందో చూడండి. 170 ఎంబీ చేసింది. సో, 2 జీబీ ఎక్కడ, 170 ఎంబీ ఎక్కడ. మీరు అర్థం చేసుకోవచ్చు కంప్రెషన్ ఎంత చేస్తదో. అండ్ క్వాలిటీలో మీకు ఎలాంటి ఫరక్ గూడా పడదు. ఓకే. సో, ఇది అన్నట్టు బెస్ట్ టూల్ కంప్రెషన్. వీడియో కంప్రెషన్‌కి బెస్ట్ అంటే బెస్ట్ టూల్ అనమాట. సో, మీకు వీడియోస్ ఎలాంటియున్నా, లేకపోతే మీరు పెద్ద వీడియోస్ చేసినా, సో, మీరు వాటిని సేవ్ చేసుకోవాలన్నా, లేకపోతే మ్యారేజ్ వీడియోస్ ఉంటాయి కొన్ని. ఓకే. సో, చాలా అంటే చాలా ఎంబీస్‌లో ఉంటాయి మనకి. సారీ, చాలా అంటే చాలా జీబీస్‌లో ఉంటాయి మనకి. సో, అట్లాంటి వీడియోస్ క్లౌడ్‌లో సేవ్ చేసుకోవాలి అంటే మనం పెద్ద పెద్ద ఆప్షన్స్ తీసుకోవాల్సొస్తది. లైక్ 1 ఇయర్ ప్లాన్ అట్లా తీసుకొని 1 టీబీ స్టోరేజ్ అట్లా కొనుక్కోవాల్సొస్తది కొన్ని సార్ల. అన్ని వీడియోస్. సో, మీకు జస్ట్ ఈ కంప్రెషన్ యూజ్ చేసిర్రనుకోండి ఆ వీడియోస్ మీద, మీరు సింపుల్‌గా లైక్ దాన్ని తగ్గించేయొచ్చు సైజ్ అండ్ ఎందులో అయినా ఏ క్లౌడ్‌లో అయినా సింపుల్‌గా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రీ ట్రయల్‌తోని. ఫ్రీ ఇస్తారుగా 15 జీబీ. సో, 15 జీబీలో ఎన్ని వీడియోలంటే అన్ని వీడియోలు మీరు సేవ్ చేసుకోవచ్చనమాట. సో, అది ఈ కంప్రెషన్ టూల్. బెస్ట్ కంప్రెషన్ టూల్. సో, ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోండి. నేమ్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ నేమే హ్యాండ్ బ్రేక్. సో, బెస్ట్ అన్నట్టు ఇప్పటిదాకా నేను చూసినట్లల్ల. సో, నేను గూడా ఇదే వాడుతున్నా నా వీడియోస్‌కి. సో, మీరు గూడా ఇదే వాడండి. యాహ్! సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానెల్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువుంటాయి. అండ్ ఆల్సో మనం ప్రీవియస్‌లీ కోర్స్ గూడా స్టార్ట్ జేసినాం. రైట్. మీరు సింపుల్‌గా cyberblocks.in అనే వెబ్‌సైట్‌కి వెళ్ళండి. వెళ్తే మీకు ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్‌లో కోర్సెస్ అయితే కనిపిస్తాయి. ఓకే. ప్రెజెంట్ ఉన్న కోర్సెస్ ఏంది అంటే ఎథికల్ హ్యాకింగ్, బగ్ బౌంటీ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ సీటీఎఫ్ మాస్టర్. ఓకే. సో, ఇవన్నిటిని మీరు కావాలి అంటే కొనుక్కోవచ్చు. రైట్. సో, ఫుల్ కోర్స్ కొన్నారనుకోండి ఈ 3 కవర్ అయితాయి ఫుల్ కోర్స్ లోపల. అండ్ కొన్ని అడిషనల్ డీటెయిల్స్ కూడా ఇందులో యాడ్ అయ్యి ఉంటాయి ఈ కోర్స్‌లో. మీకు ఈ 3 కవర్ కావాలి అండ్ తక్కువ ప్రైస్‌లో కావాలి అంటే ఈ కోర్స్ అయితే తీసుకోండి. ఓకే. సో, మీరు ఓపెన్ చేసి లైక్ అందులో ఉండే థింగ్స్ అన్నీ చూడొచ్చు. లైక్ ఎంత డేటా ఉంటదో ఏంది అనేది. హవర్స్ కూడా చెక్ చేయొచ్చు ఇక్కడ మీరు. 88 హవర్స్ టోటల్ కోర్స్ ఇది. రైట్. సో, మీరు వీడియోస్ అన్నీ ఎన్నున్నాయి ఇందులో. ఓకే. సో, చాలా వీడియోస్ ఉంటాయి మీకు ఫుల్ కోర్స్‌లో. రైట్. సో, 3 మంత్స్ డ్యూరేషన్ కోర్స్ అన్నట్టిది. మీకు ఎవరికైతే కావాలో మీరు దీన్ని ఇక్కడి నుంచి డైరెక్ట్ వెబ్‌సైట్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. రైట్. సో, నేను దీని గురించి కూడా డెడికేటెడ్ వీడియో చేషినా అది డిస్క్రిప్షన్‌లో పెడతా. లింక్ మీరు కావాలి అంటే ఆ వీడియో గూడా జూడొచ్చు. సో, మీ ఓన్ అకౌంట్ ఉంటది. లైఫ్ టైమ్ వారంటీ ఉంటది. అండ్ ఎవరైతే కోర్స్ కంప్లీట్ జేస్తారో వాళ్ళకి ఒక సర్టిఫికేట్ గూడా ఉంటది. ఆ సర్టిఫికేట్‌కి ఒక కోడ్ ఉంటది. ఆ కోడ్ మీరిక్కడ వెరిఫై జేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీరు ఇంటర్‌వ్యూస్‌లో గాని ఎక్కడనన్నా బెట్టుకోవాలి అంటే మీరు ఇక్కడి నుంచెలైతే బెట్టుకోవచ్చనమాట. యాహ్! సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.